అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆడలేక మధ్యల దరువు అని సామెత ఉంది కదా, ఇప్పుడు వైసీపీ అదే చేస్తుంది. తను ఆడలేక మధ్యల దరువు చేస్తుంది. గతంలో చేసింది ఫెయిల్ అయింది, మళ్ళీ ఇప్పుడు అదే పని నమ్ముకుంది. జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక మాజీ న్యాయమూర్తిని ముందు పెట్టి జనసేనను టీడీపీని విడదీయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు గతంలో ముద్రగడ పద్మనాభంని ముందు పెట్టి హరిరామయ్య జోగయ్యని ముందు పెట్టి ఏ పనైతే చేసిందో ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ని ముందు పెట్టి అదే పని చేస్తుందా అని చాలామంది అనుమానపడతా ఉన్నారు. జడా శ్రవణ్ కుమార్ ఈ మధ్య మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ కాపులు సీఎం కావాలి, కాపులు దళితులు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. జనసేనకి బాగా వెనకుండే సమాజ వర్గం కాపు సమాజ వర్గం, వాళ్ళు ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్నారు. జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నాయి. టీడీపీ నుంచి అర్జెంటుగా జనసేన విడదీయాలి. ఎందుకు విడదీయాలి? విడదీయకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు కాబట్టి. వీళ్ళు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి. 2029లో కూడా ఇదే ఫలితాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు, వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిద్ది కాబట్టి, వైసీపీకి అవకాశం లేకుండా పోయిద్ది కాబట్టి 2029 ఎన్నికల్లో కూడా వైసీపీ ఇంతే దారుణమైన ఓటమిని చవి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్లో ఏదో ఒకటి తేలి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇప్పటి వరకు నిందితుడిగా మాత్రమే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దోషిగా తేలి జైలుకి వెళితే అతనికి 2.5 సంవత్సరాల పైగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి ప్రతి కేసు కూడా 2.5 years పైన శిక్ష పడే కేసు. నేను చాలా వీడియోలు చెప్పాను ఈ మాట. 2.5 years పైన శిక్ష పడితే అతను ఎమ్మెల్యేగా అనర్హులు అవుతాడు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు, జైల్లో ఉన్నంతకాలం ఉండదు, జైలు నుంచి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోతే ఇక వైసీపీ రాజకీయంగా ప్రమాదంలో పడినట్టే లెక్క. ఎందుకంటే నాయకుడు బేస్ మీద ఉన్న పార్టీ కదా, నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా ఉన్నప్పుడు ఇక పార్టీ ఎలా ఉంటుంది? చల్లా చెదురైపోతుంది. కాబట్టి 2029లో గెలవటం అనేది వైసీపీకి చాలా ఇంపార్టెంట్. ఏదో అంటారు కదా, విజయమో వీర స్వర్గమో అంటారు కదా ఎగ్జాంపుల్. అలాగా విజయం సాధించడమా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి స్కిప్ అవుట్ కావటమా, ఇది మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయం వైసీపీలో ఆ భయం ఉంది. కాబట్టి 2029లో ఎట్టి పరిస్థితిలో గెలవాలంటే ఏం చేయాలి? కూటమిగా కాకుండా జనసేనని టీడీపీని విడగొట్టాలి. వాళ్ళు విడిపోతే తప్ప గెలవలేము అనేటువంటి ఒక ఆలోచన. ఒకప్పుడు మనం స్కూల్లో పుస్తకాలు చదువుకునేవాళ్ళం. ఆవులు కలిసి మేతకెళ్తూ ఉంటాయి. ఆవులు కలిసి ఉన్నంతసేపు క్రూరమృగం వాటిని ఏమీ చేయలేదు, వాటి మీద పడి తినలేదు. ఏం చేస్తుంది ఆ క్రూరమృగం? ఒక్కొక్క ఆవుని మధ్య చేసుకుంటూ ఆవుల మధ్య పుల్లబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆవులు ఎప్పుడైతే గొడవ పడి విడిపోతాయో ఈ క్రూరమృగం మాటలు విని వెంటనే ఒక్కొక్క ఆవు విడిగా ఉంది చూసి వెళ్ళి మీద పడి కొరక్క తింటుంది. ఇప్పుడు ఇదే పద్ధతిని వైసీపీ నమ్ముకుందా? ఇంకోటి కూడా ఉంది, బ్రిటిష్ వల్ల డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇప్పుడు వైసీపీ విధానం ఇదే అనేది చర్చ కూడా నడుస్తుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చాడు, వాళ్ళు మహాటో 400 మంది వచ్చి ఉంటారు మన దేశాన్ని పరిపాలించడానికి. కానీ మనం ఎంత కోట్లాది మంది జనాభా ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఎంతసేపు బ్రిటిష్ వాళ్ళని పారదోలటం. కానీ మనం ఐక్యంగా ఉంటే వాడి పాచికలు పారం, మనని పరిపాలించలేడు. దాదాపు 200 సంవత్సరాలు ఎలా పరిపాలించగలిగాడంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా. అంటే మన కులాల పేరుతో, భాషల పేరుతో, ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో మనలో ఉన్నటువంటి వైషమ్యాలని రెచ్చగొట్టి మన మధ్య అనైక్యత క్రియేట్ చేసి వాడి మనని పరిపాలించగలిగాడు. మనం ఎప్పుడైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా కలిసి క్విట్ ఇండియా అని చెప్పేసి పిడికలు బిగించి నినాదం చేశామో పారిపోయాడు. ఎప్పుడైనా ప్రజలు ఐక్యంగా ఉంటే ఎవడూ ఏమీ చేయలేడు. ఇప్పుడు పార్టీలు అంటే కూటమి ఐక్యంగా ఉన్నా వైసీపీ ఏమీ చేయలేదు, గెలవలేదు. కాబట్టి బ్రిటిష్ వాడు నమ్ముకున్నటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ
అంటే ఆ వాసనలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడప్పుడు లండన్ పోయి వస్తుంటారుగా, లండన్ నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి. డివైడ్ అండ్ రూల్ పాలసీని ఆయన నమ్ముకున్నారు. అందుకని అర్జెంటుగా టీడీపీని జనసేన విడగొట్టాలి. విడగొట్టడం కోసం ఏ ప్రయత్నాలైనా చేయాలి, ఎవరినైనా వాడేసుకోవాలి, ఏ గొడవనైనా వాడేసుకోవాలి. ఎక్కడో ఒక ఏరియాలో కమ్మ కాపు వ్యక్తులు గొడవ పడితే దాన్ని కూడా టీడీపీ జనసేన పొత్తుకు ముడిపెట్టడం, కమ్మ కాపుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయటం, ఒక రోడ్డు ప్రమాదంలో ఒక పాస్టర్ చనిపోతే మతాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేయటం, లేదు ఇంకేదో సంఘటన జరిగితే దాన్ని కులాలుగా మతాలుగా మార్చే ప్రయత్నం చేయటం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తర్వాత జన సైనికులకి ప్రయారిటీ లేదని, జనసేన కార్యకర్తలకు ప్రయారిటీ లేదని ఇలా నమ్మించే ప్రయత్నం, అంటే జనసేన క్యాడర్ని టీడీపీకి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం కింది స్థాయిలో జరుగుతూ ఉంది. తర్వాత లోకేష్ ఏదో సీఎం చేయబోతున్నారు 2026 ఉగాది అని చెప్పేసి ఇదొక ప్రచారం లేపడం ద్వారా జన సైనికుల్లో కొంత అంటే వాళ్ళకి ఏముంటుంది, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటే సహజంగా ఉంటుంది కదా, ఏ పార్టీకైనా వాళ్ళ పార్టీ నాయకుడు సీఎం కావాలని. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంతకాలం మాట్లాడలేరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అగ్రీడు, టీడీపీ పెద్ద పార్టీ, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాను ఎవరైనా అగ్రీ చేస్తారు. కానీ నిస్తరం లీడర్షిప్ను కూడా టీడీపీ ప్రమోట్ చేసుకుంటుంది, జనసేనని పక్కన పడేసింది అనే ఒక ప్రచారాన్ని వైసీపీ లేపింది అనుకో, ఆ ప్రచారానికి జన సైనికులు కొంత అధైర్యపడటమో లేదా ఆ ప్రచారాన్ని నమ్మటమో చేస్తే టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య గ్యాప్ వస్తుంది కదా. ఒకవైపు ఆ ప్రచారం చేపించడం, ఇంకోవైపు ఏంటి, అసలు కాపే సీఎం కావాలి. సహజంగా కాపు సమాజ వర్గంలో మా వాడు సీఎం కావాలని ఏ వర్గరికైనా ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఆ ఆశని ఎక్కువగా లేపడం ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా వాళ్ళందరినీ తయారు చేయాలి. ఈ ప్రయత్నంలో ఇప్పుడు వైసీపీ వర్కౌట్ చేసే పని చేస్తూ ఉంది. అంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని ఒక రాజకీయ పార్టీ పనిచేయాలి. ఒక రాజకీయ పార్టీ కులాలని ఆధారంగా చేసుకొని పనిచేయకూడదు, నిజానికి కులాన్ని ఆధారంగా చేసుకొని పనిచేయకూడదు. కానీ వైసీపీ మొదటి నుంచి అదే రాజకీయం. 2019 ఎన్నికల కంటే ముందు కమ్మ కులాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి ఆ కమ్మ కులానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాన్ని మార్చడానికి ప్రయత్నం చేసి కొంత సక్సెస్ అయింది. 2019 అధికారంలోకి వచ్చింది. అప్పుడు చెప్పిన అబద్ధాలు అని తర్వాత అందరూ తెలుసుకున్నారు, వేరే విషయం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రమే టార్గెట్ అయిపోయింది, రాష్ట్ర ప్రజలే టార్గెట్ అయిపోయారు. రాష్ట్రం ఒక విధ్వంసకర పరిస్థితిలోకి నెట్టబడిందని చెప్పేసి కూటమి నాయకులు భావించి విడిపోయినటువంటి కూటమి పార్టీలు కూడా కలవటం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కలవటం నచ్చడంటే, నా సొంత అమ్మతోనే నేను కలిసి ఉండలేను, సొంత చెల్లితోనే నేను కలిసి ఉండలేను, సొంత బాబాయ్ కుటుంబంతోనే నేను కలిసి ఉండలేను, ఒక కుటుంబమే మేము కలిసి లేకుండా పోయావే, ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు, ఎలాంటి బంధుత్వం లేకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా భలే కలిసి ఉన్నారేంటి వాళ్ళు అని, ఇదా నాకు సాధ్యం కావట్లేదే అని జగన్మోహన్ రెడ్డి. అంటే మనకు సాధ్యంగా అంది అవతల దగ్గర సాధ్యం అవుతుందంటే కుళ్ళుతనం. రెండోది వాళ్ళు కలిసి ఉన్నంత కన్నా తన చేతికి అధికారం రాదు అనే ఒక భయం. ఆ కుళ్ళుతనమో లేక భయమో మొత్తంగా వాళ్ళని విడదీయాలనేటువంటి విపరీతమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ప్రచారం చేపిస్తున్నారు అనేది చాలామంది భావిస్తున్న మాట. సో మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ కూడా తెలియజేయండి.